శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. హైదరాబాద్ వేదికగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో 7 గంటలకి మెస్సీ రాకతో హైదరాబాద్ మొత్తం కూడా ఎంతో సందడిగా మారింది. ఇప్పటివరకు ఫుట్బాల్ని ఆడబోతున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి ఫుట్బాలర్స్లో కూడా చాలా క్రేజ్ ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఫుట్బాలర్స్ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో మన రాష్ట్రం నుంచి ఆడి ఎన్నో పథకాలను గెలవబోతున్నటువంటి యువకులు మొత్తం ఇక్కడే కనిపిస్తున్నారు. హలో, హాయ్. మెస్సీ మన హైదరాబాద్కి వచ్చి మన ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచో ఇంత దూరం వచ్చి మా కోసం ఆడుతూ అందరిని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాడు. చాలా బాగుంది. ఇప్పటి వరకు మన స్టేట్లో క్రికెట్ ఎక్కువగా చాలా మంది గ్రౌండ్స్ కావచ్చు, లేకపోతే చాలా జరిగాయి. ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది మెస్సీ? ఇప్పటి నుంచి క్రికెట్కి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి మెస్సీ వస్తున్నాడు కాబట్టి ఫుట్బాల్ కూడా చాలా మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారని. అందులో ప్రతి ఒక్క పోస్టర్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆడినది కావచ్చు, అదేవిధంగా ఫుట్బాల్ని ఆడుతున్నప్పుడు మీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము అదృష్టం అనుకోవాలి. మెస్సీ అక్కడి నుంచి ఇక్కడ రావడం, ఒక సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీతో ఆడడం చాలా అదృష్టం అనుకోవాలి. మీరు చెప్పండి, నిజంగా ఫుట్బాలే మీ లైఫ్ మొత్తం కెరియర్ అంతా దీనికే డెడికేట్ చేస్తారు. ఈరోజు ఒకే వేదిక మీద మన సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఆడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సీఎం ఒక ఫుట్బాల్ ప్లేయర్ అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కూడా మాకు చాలా ఏదో ఫుట్బాల్ ప్లేయర్లో కొంచెం సపోర్ట్ చేస్తారని మాకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎలాంటి అవకాశాలు మీకు కల్పిస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? గ్రౌండ్స్, ఎలాంటి గ్రౌండ్స్, ఇంకా ఏమేమి? ఇలాంటి గ్రాస్ ఫీల్డ్ గ్రౌండ్స్, ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈరోజు గోల్ ఎందుకనంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ చివరి 10 minutes కూడా గేమ్ ఆడబోతున్నారు. ఎవరు గోల్ కొట్టే అవకాశం ఉందనిపిస్తుంది? మెస్సీ. మీరు? మెస్సీ కొడతాడు, కానీ రేవంత్ రెడ్డి సార్ కొడితే చాలా బాగుంటుంది అని నా ఆలోచన. సీఎం సార్ కొడతాడు. మెస్సీ. చూసినాం కదా, నిజంగా వీళ్ళలో చాలా క్రేజ్ అనిపిస్తుంది. ఈ ఫుట్బాల్కి సంబంధించి ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గోల్ కొట్టాలి, అప్పుడే ఈ ఆటకి చాలా క్రేజ్ ఉంటుంది. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లో, మన తెలంగాణ రాష్ట్రంలో మెస్సీ ఆడడం అనేది చాలా సంతోషంగా ఉంది అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మెస్సీ మన స్టేట్కి రావడం, మన హైదరాబాద్? ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా వస్తాడని. ఇంకా అది అదృష్టం అనుకుని వచ్చి, ఇంకా అందరు మా ఇండియన్స్కి అదృష్టం అనుకుని వచ్చి. మీకేమనిపిస్తుంది అతను సడన్ గా ఇక్కడికి రావడము, ఫుట్బాల్ ఆడడం? చాలా హ్యాపీగా ఉంది, ఎగ్జైట్మెంట్ ఉంది. ఈ క్రేజ్ మొత్తం ఎలా ఉంది ఈ రోజంతా? బాగుంది. ఉందా? ఇక్కడికి రావడానికి ఏమైనా ప్రభుత్వం తీసుకురావడం కానీ ఇదంతా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీ యూత్ నుంచి? ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సో భవిష్యత్తులో మీ మీద ఏ విధంగా అవకాశాలు కావచ్చు, మీరు అన్నట్టుగా గ్రౌండ్స్ కన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు? మేము ఎన్నో డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది ప్లేయర్స్ వస్తూనే ఉన్నారు. అకాడమేషన్ అనేది ఏదైనా మనకి బాగా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనకి సీఎం మెస్సీ సార్ అవటం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే తెలియని పిల్లలు కూడా నేర్చుకుంటారు, అవగాహన వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా ఆడారు, సీఎం ఆడారు, మెస్సీ ఆడారు, ఇండియాకు వచ్చి మన తెలంగాణకు వచ్చి ఆడారు, చాలా ఉత్సాహంతో వాళ్ళు కూడా నేర్చుకుంటారని కోరుకుంటూ తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. నిజంగా చాలా వరకు ఈ క్రేజ్ అనేది ఉంటుంది ఫుట్బాల్ అనగానే, కానీ తక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నటువంటి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా యూత్ని ఎంకరేజ్ చేయడానికి స్పోర్ట్స్కి సంబంధించి కేవలం క్రికెటే కాదు, ఇలాంటి ఫుట్బాల్ లాంటి ఆటలాడడానికి కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి చాలామంది కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. సార్ చెప్పండి సార్, నిజంగా ఈ ఫుట్బాల్లో చూస్తే ఇక్కడ నిజంగా ఇంతమంది ఫుట్ ప్లేయర్స్ ఉన్నారా అనిపిస్తుంది, ఏం చెప్తారు? మీకు తెలియడానికి చెప్తున్నా, బట్ హైదరాబాద్ ఈజ్ ద ఫుట్బాల్ హబ్ ఉండేదండి. 50s and 60s ఒలింపిక్స్ ఎప్పుడైతే జరిగినాయో అప్పుడు ఒలింపిక్స్లో మనం పార్టిసిపేట్ చేసాం. మనం 4th place కూడా వచ్చాం ఒలింపిక్స్లో. ఆ రోజులలో హైదరాబాద్ నుంచి 11 నుంచి 12 మంది ప్లేయర్స్ మన హైదరాబాద్ నుంచి ఉండే. కోచ్ కూడా మన హైదరాబాద్ అతనే. బట్ క్రమంగా మళ్ళీ కొద్దిగా ఫుట్బాల్కి ఆదరణ తగ్గిపోయింది. బట్ ఒక ఇండియా ప్లేయర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మెస్సీ రావడం వల్ల ఫుట్బాల్ ఫీవర్ చాలా బాగుంది.
బట్ రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయరు, నేను ఆయనతో పాటు కూడా నిన్ననే ఆడాము. సో నా పర్సనల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ని ఇంతకే ఆపొద్దండి. స్పోర్ట్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి గవర్నమెంట్. ఏదైతే ఫండ్ ఉందో అది ఎలికేషన్ చేసి గ్రౌండ్స్ లేవండి. మేము ఆడే రోజులలో ఎల్బీ స్టేడియం, గోషామాల్ స్టేడియం అక్కడ సిటీలో గ్రౌండ్స్ ఉండేది. బట్ క్రమంగా గ్రౌండ్స్ అన్నీ వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు మాకు శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, ఈయన మా చైర్మన్, ఆయన ఉండడం వల్ల మాకు ఇక్కడ ఇప్పుడు అజీజ్ నగర్లో వచ్చి ఇక్కడ మా స్టేట్ క్యాంప్ చేస్తున్నాం. సో దయచేసి నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఫుట్బాల్ ఫీవర్ అయితే హైదరాబాద్లో వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆడుతున్నారు. మెస్సీ ఈజ్ ద గ్రేట్ మ్యాన్. ఆయనను గుర్తుపట్టని వాళ్ళు వరల్డ్లో ఎవరు లేరు. అంతేకాదు ఆయన స్టాచ్యూ కూడా కలకటాలో పెద్ద ఎత్తుగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సమయం ఇచ్చిన టీవీ వారికి నా పర్సనల్ రిక్వెస్ట్, బీద పిల్లలు ఆడతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడతారు, దీనికి ఫండ్ ఇచ్చి పిల్లల్ని ఆడిస్తే ముందుకు చాలా భవిష్యత్తు ఉంటుందండి స్పోర్ట్స్ మ్యాన్కి. చూస్తున్నాం కదా, అయితే గ్రౌండ్లో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ సాయంత్రం జరగబోయేటటువంటి ఫుట్బాల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి సో మంచి క్రేజ్ని తీసుకురాబోతుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా గేమ్ని ప్రమోట్ చేస్తారో ఆ గేమ్ ప్రయారిటీ ఇంకా పెరుగుతుంది, అందరికీ తెలుస్తుంది. యువతలో ఎక్కువగా ఉత్సాహం నింపిన వాళ్ళు అవుతారు, ఈ క్రీడలకి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి సాయంత్రం జరగబోయేటటువంటి ఫుట్బాల్కి అయితే మాత్రము చాలామంది వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ ఆడడంతో కొంతమేరకు యువతలో కూడా ఇంకా ఉత్సాహం పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, అజీజ్ నగర్.